మిగతా వాళ్ళందరూ పాపులని చెప్తారు. కానీ ప్రపంచంలో ఒకే ఒక ధర్మము అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. అది అలాంటి హిందూ ధర్మానికి మనం వారసులం. ఇలాంటి శ్రేష్టమైనటువంటి ధర్మాన్ని రక్షించడం కోసం అనేక మంది మహాపురుషులు వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. ఇంతకుముందు స్వామీజీ చెప్పినట్టుగా కొంతమంది వాళ్ళ జీవితాలను బలిదానం చేశారు. మరి కొంతమంది నవ్వుతూ ఉరికంబాలను ఎక్కారు. ఈ ధర్మము కోసం, ఈ సంస్కృతి కోసం, ఈ దేశం యొక్క సార్వభౌమత్వం కోసం ఆ విధంగా పాటుపడి అనేక మంది వాళ్ళ యొక్క బలిదానాలు, త్యాగాల కారణంగా ఇప్పటిదాకా మన ధర్మం రక్షించబడుతూ వచ్చింది. ఈ వారం రోజుల మన కాలాంశాలలో మనం వినుంటాం, ప్రపంచంలో అనేక నాగరికతలు నాశనమైపోయాయి. బబిలోనియన్ నాగరికత, గ్రీకు నాగరికత, మెసపోటియన్ నాగరికత, ఈజిప్ట్ నాగరికత, ఇలాంటి ప్రపంచంలో అనేక నాగరికతలు నాశనం అయిపోయినాయి. కానీ మన భారతీయ సంస్కృతి, మన భారతీయ నాగరికత అనేక ఆటుపోట్లను తట్టుకొని కూడా సజీవంగా ఈరోజు నిలబడింది. ఒక ముస్లిం కవి మనం వింటుంటాం, 15 ఆగస్టు రోజు, 26 జనవరి రోజు, సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ అమారా అని చెప్తూ ఆయన ఒక మాట చెప్పాడు. ఈ భూమికి ఏ గొప్పతనం ఉందో, ఈ భూమికి ఏ మహత్వం ఉందో, ఈ భూమికి ఎలాంటి దైవదత్తమైన ప్రసాదం ఉందో తెలియదు. కానీ అనేక జాతులు మట్టిలో కలిసిపోయాయి. కానీ భారత జాతి మాత్రము సజీవంగా, సగర్వంగా అన్ని ఆటపోట్లను తట్టుకొని కూడా తల ఎత్తుకొని నిలబడగలిగింది. ఈ దేశానికి, ఈ మట్టికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో నాకు తెలియదని చెప్పాడట. అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి భూమిలో మనం జన్మించాం. ప్రపంచంలో ముస్లింలు ఎక్కడికి వెళ్తే అక్కడి స్థానిక సంస్కృతిని నాశనం చేసి వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేశారు. మనం వింటుంటాం, టాటా పేరు వింటుంటాం, రతన్ టాటా. వాళ్ళు పారసీకులు, ఇరాన్ దేశస్తులు. వాళ్ళు ఇరాన్ దేశం పైన, అప్పటి పర్షియా దేశం పైన ముస్లింలు దాడి చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా ముస్లింలుగా మార్చారు. ఇక్కడ రోజు పర్షియా సంస్కృతి లేదు. కానీ మన దేశం పైన సుమారుగా 500-600 సంవత్సరాల పాటు తుర్కలు దాడులు చేశారు. ఆ తర్వాత క్రైస్తవులు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు దాడులు చేసిన తర్వాత కూడా అనేక మంది వీరుల బలిదానాలు, త్యాగాల కారణంగా నవ్వుతూ ఉరికంబాలను ఎక్కారు. నవ్వుతూ పోరాటాలు చేశారు. గట్టి రొట్టెలు తిని రాణా ప్రతాపుడు పోరాటం చేస్తే కొండకోనలో నివసిస్తూ ఛత్రపతి శివాజీకి మావలీల సహకారంతో పోరాటాలు చేసి ఈ దేశ ధర్మ స్వాతంత్రాలను కాపాడడం కోసం ప్రయత్నాలు చేశారు. అందుకే ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోతుంది. ఇన్ని రకాల ఆటుపోట్లను తట్టుకొని కూడా భారతదేశం నిలబడగలగడానికి కారణం ఏమిటంటే ఇగో మన అజరామరమైనటువంటి సంస్కృతి, మన ధర్మము. కాబట్టి ఆ ధర్మానికి కట్టుబడినటువంటి ప్రజలు ధర్మము కోసం జీవిస్తాము, ధర్మాన్ని ఆచరిస్తాము, అవసరమైతే ధర్మము కోసం మరణిస్తామన్నటువంటి ప్రజానికం ఈ దేశంలో ఉన్న కారణంగా ఇన్ని రకాల ఆటుపోట్లను తట్టుకొని కూడా మనం నిలబడగలిగాం. అయితే ఇప్పుడు కొత్తగా ఇన్ని రకాలుగా ప్రత్యక్ష యుద్ధం చేసిన తర్వాత, ఇన్ని రకాలుగా దాడులు చేసిన తర్వాత కూడా హిందూ సమాజాన్ని అంతం చేయలేకపోయాం. అరబ్ దేశాలకు చెందిన ఒక విద్యార్థి అమెరికా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ని అడిగాడట, మా తుర్కలు ఏ దేశానికి వెళితే ఆ దేశంలో 50 సంవత్సరాలలో ఆ నాగరికతను నాశనం చేసి మా ఇస్లాం మతం వ్యాప్తి చెందింది కదా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా క్రైస్తవము అక్కడి స్థానిక సంస్కృతులను నాశనం చేసి క్రైస్తవం ప్రబలింది కదా, 500 సంవత్సరాల పాటు భారతదేశాన్ని ఏలిన తర్వాత, ముస్లింలు ఏలిన తర్వాత కూడా ఇంకా హిందూ సమాజం ఎలా బ్రతకగలిగింది, 200 సంవత్సరాలు క్రైస్తవుల పరిపాలన తర్వాత కూడా హిందూ సమాజం ఎలా బ్రతకగలిగిందని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యంగా ప్రశ్నించారట. మన పూర్వీకుల యొక్క బలిదానాల కారణంగా మనం రక్షించబడ్డాం. కాబట్టి అలాంటి పూర్వీకులను స్మరిస్తూ, అలాంటి మహాపురుషులను స్మరిస్తూ రాబోయే రోజులలో ఈ ధర్మాన్ని మనం ఆచరిస్తున్న ధర్మాన్ని 10 మందికి చెబుతూ, ఎవడైనా మన ధర్మం వైపు ఏలెత్తి చూపిస్తే ఖబర్దార్ అనేలాగా హిందూ సమాజంలో మానసిక స్థితిని నిర్మాణం చేయడం కోసం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పనిచేస్తుంది. అయితే ఈరోజు మనకున్న ప్రమాదం ఏమిటి? చాలామంది చెప్తుంటారు, ఎన్ని వేల సంవత్సరాల పాటు విదేశీయులు దాడులు చేసిన తర్వాత కూడా మనం నిలబడగలిగాము, కానీ మనల్ని ఎవరు ఏమి చేయలేరని చెప్పేసి. కానీ అలాంటి పరిస్థితి
ఈరోజు అలాంటి పరిస్థితి లేదు అని చెప్తున్నాయి సామాజిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అనాది కాలం నుంచి ఒకటిగా ఉన్న మన భారతదేశము 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి 3 ముక్కలు అయిపోయింది. ఎందుకయింది 3 ముక్కలు? మన జనాభా తగ్గిన కారణంగా ముక్కలైంది. లేకపోతే ఈ సంస్కృతిని, ఈ ధర్మాన్ని, ఇక్కడి మహాపురుషులను ఆరాధించడము మానివేసిన వాళ్ళ సంఖ్య పెరిగిన కారణంగా మా సంస్కృతి వేరు, మా మతము వేరు, మా ఆరాధనా పద్ధతి వేరు, మేము మీతో కలిసి జీవించము, మాకు వేరే దేశం ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తామంటే అప్పటి నాయకులు మన దేశాన్ని, అఖండ భారతాన్ని ఖండితము చేశారు. 2 వైపుల శత్రువులను ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకోసం ఏర్పడిందంటే కేవలం మతము ఆరాధంగా, మా మతము వేరు, మేము మీతో కలిసి జీవించము అని చెప్పారు వాళ్ళు. దాని కారణంగా పాకిస్తాన్ ఏర్పడింది. అప్పుడు పాకిస్తాన్ ఏర్పడిన సమయంలో మన దేశంలో ముస్లింల జనాభా సుమారు 20% ఉంది. 23% భూభాగాన్ని వాళ్ళకి ఇచ్చాం. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ గాంధార దేశం, ఇంతకుముందు సమావేశంలో చెప్పారు, రాజా దాహిర్ను గజ్ని ఓడించిన తర్వాత, లేదా మహమ్మద్ బిన్ కాసిం ఓడించిన తర్వాత, రాజా దాహిర్ ఎప్పుడైతే పతనం అయిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ గాంధార దేశం కాస్త ఆఫ్ఘనిస్తాన్గా మారిపోయింది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ హిందూ దేశం, పాకిస్తాన్ హిందూ దేశం, బంగ్లాదేశ్ హిందూ దేశం. కానీ మన సంఖ్య తగ్గిన కారణంగా మన దేశం ముక్కలైంది. కాబట్టి ఒక దేశం యొక్క భవిష్యత్తు ఎవరిపైన ఆధారపడి ఉంటుంది అంటే ఆ దేశ జనాభా పైన ఆధారపడి ఉంటుంది. సామాజిక శాస్త్రవేత్తలు ఒక పదాన్ని వాడుతున్నారు ఈరోజు, డెమోగ్రఫీ ఈజ్ డెస్టినీ. డెమోగ్రఫీ ఈజ్ డెస్టినీ. ఆ దేశం యొక్క జనాభా ఆ దేశం యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఆ దేశం యొక్క జనాభా రామభక్తులైతే రామరాజ్యం వస్తుంది. ఆ దేశం యొక్క జనాభా రావణాసుడి అనుయాయులైతే రావణ రాజ్యం వస్తుంది. మనము రామరాజ్యము కావాలని సంకల్పం తీసుకున్నాం. కాబట్టి రామరాజ్యము కావాలని సంకల్పము తీసుకున్నప్పుడు రామ భక్తులు 100% మన వీధుల్లో, మన బస్తీల్లో ఉండేలాగా చూసే బాధ్యత మన పైన ఉన్నది. మనందరి యొక్క పోరాటాల కారణంగా, బలిదానాల కారణంగా, త్యాగాల కారణంగా అసాధ్యం అనుకున్నటువంటి అయోధ్య శ్రీరామ జన్మభూమిలో రాముల వారిని ప్రతిష్ఠ చేశాం. 1988వ సంవత్సరంలో, మొట్టమొదట 1984వ సంవత్సరంలో ఇలాగ స్వామీజీలందరినీ ఢిల్లీలో సమావేశపరిచినప్పుడు స్వామీజీలందరూ అన్నారు, మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత అయోధ్యలో రాముల వారికి దేవాలయం లేదు, కాశీలో విశ్వనాథ మందిరం సురక్షితంగా లేదు, మధుర కృష్ణ స్థానంలో ఒక మసీదు ఉంది, మన స్వాతంత్రానికి అర్థమేముంది అని చెప్పేసి స్వామీజీలు ప్రశ్నించారు. మరి మనదైనటువంటి దాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం పోరాటం చేద్దామన్నారు. ముందుగా రామ జన్మభూమి ఉద్యమాన్ని మనం ప్రారంభించాం. 1984 రామ జన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభిస్తే సుమారు 35 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు అనేక మంది నవ్వుకున్నారు. అయ్యేదుందా, పోయేదుందా, 57 తుర్క దేశాలు ఉన్నాయి, వాళ్ళు మీ దేశం మీదకి దాడికి వస్తే మీరు ఎక్కడ వెళ్ళిపోతారు, వాళ్ళు పెట్రోల్ ఆపేస్తే మీరు ఎద్దుల బండ్ల మీద తిరుగుతారా అన్నారు. మన ఉద్యమాన్ని ఆపకుండా పోరాటము చేసిన కారణంగా అసాధ్యం అనుకున్నటువంటి శ్రీరామ జన్మభూమిలో భవ్యమైనటువంటి ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాము. బాలరాముడిని ప్రతిష్ఠ చేశాము. ఈరోజు రోజు 1,00,000కు పైగా మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. గత సంవత్సరము 1 కోటి పైన దర్శనం చేసుకున్నారట. ఆ విధంగా గత 35 సంవత్సరాలు నిరాఘాటంగా రామ జన్మభూమి కోసం ఉద్యమము చేసిన కారణంగా సాధారణ సమాజంలో నేను ఆరాధించే నా రాముడికి భవ్యమైన మందిరము అతను పుట్టిన స్థలంలో ఉండాలన్నటువంటి ప్రగాఢమైనటువంటి ఆకాంక్షకు అనుగుణంగా అనేక ఉద్యమాలు చేసిన కారణంగా అసాధ్యాన్ని సాధ్యము చేసిన రీతిలోనే రాబోయే రోజులలో మన గ్రామాలలో మన రాముడి నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్ళను మళ్ళీ మన రాముడి దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయాలి. మాయ మాటలకు, ప్రలోభాలకు, ఆకర్షణలకు లోనై మన రాముడి నుంచి దూరం అయిపోయారు. నిన్నటి దాకా బొట్టు పెట్టుకునే తల్లి, నిన్నటి దాకా గాజులు పెట్టుకునే తల్లి, నిన్నటి దాకా ప్రసాదం స్వీకరించే మన అన్న, మన తమ్ముడు, మన నాన్న ఈరోజు మన ప్రసాదం స్వీకరించడం లేదు. ఎంతగా స్వీకరించడం లేదంటే సాక్షాత్తు కలియుగ వైకుంఠ దైవమైన వెంకటేశ్వర స్వామి గెలిచిన నేలలో
వెంకటేశ్వర స్వామి తిరునామము మేము పెట్టుకోము, వెంకటేశ్వర స్వామి ప్రసాదము మేము పెట్టుకోమన్న వాళ్ళ సంఖ్య మన రాష్ట్రంలో 20% దాటిందట. వీరబ్రహ్మేంద్ర స్వామి పిలిస్తే స్వయంగా ఆదిపరాశక్తి పోలేరమ్మ దిగి వచ్చి రచ్చబండ మీద కూర్చున్న రైతులందరూ చూడగా వీరబ్రహ్మేంద్ర స్వామికి చుట్ట వెలిగించింది. కానీ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామికి చుట్ట వెలిగించిన పోలేరమ్మ తల్లి బొట్టు మేము పెట్టుకోము, ఆమె గాజులు మేము పెట్టుకోము అనే వాళ్ళ సంఖ్య మన రాష్ట్రంలో 20% పైగా పెరిగింది. భద్రాచల రామచంద్ర స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేసిన కంచర్ల గోపన్నను జైలులో పెడితే, జైలులో పెట్టిన కంచర్ల గోపన్నను విడిపించడం కోసము స్వయంగా రామలక్ష్మణులు దిగి వచ్చిన నేలలో మన వీధిలో సీతారాముల కళ్యాణం జరిగితే మేము పానకము తాగము అనే వాళ్ళ సంఖ్య మన వీధిలో పెరిగితే మన రాముడికి ఆనందం ఉంటుందా ఆలోచించండి. మనం ఆరాధించే మన వెంకటేశ్వర స్వామిని సైతాన్ అని అంటుంటే, మనం ఆరాధించే మన దుర్గమ్మను సైతాన్ అని అంటే, మనం ఆరాధించే మన రాముల వారిని సైతాన్ అని అంటే మన రాముడికి ఆనందం ఉంటుందా? ఇది మన ఆలోచనలో లేదు. 50 సంవత్సరాల క్రితం మన తెలుగు ప్రాంతాలలో అయ్యప్ప దీక్షలు లేవు, హనుమాన్ దీక్షలు లేవు, గోవిందమాలలు లేవు, తిరుపతమ్మ దీక్షలు లేవు, శివ దీక్షలు లేవు, భవానీ దీక్షలు లేవు, ఏ దీక్షలు లేవు మన రాష్ట్రంలో. కానీ మన పల్లెల్లో గ్రామదేవత పండుగ జరిగితే 100కి 100% వచ్చి గ్రామదేవత పండుగ రోజు ప్రసాదం స్వీకరించేవారు. కానీ ఈరోజు ఇన్ని రకాల దీక్షలు వచ్చాయి. కానీ మన గ్రామంలో పరిస్థితి ఏమిటంటే, చిల్లిబడిన కుండలో నీళ్లు పోస్తే కుండ నిండుతుందా? ఆ విధంగా మన నుంచి దూరం అయిపోతూ ఉన్నారు. రోజు రోజుకు హిందువుల యొక్క సంఖ్య తగ్గుతుంది. సంఖ్య తగ్గితే ఏమవుతుందంటే, స్వామి వివేకానంద చెప్పాడు, ఒక హిందూ మతం మారితే ఒక హిందూ సంఖ్య తగ్గడం కాదు, ఈ దేశానికి ఒక శత్రువు పెరుగుతాడని చెప్పాడు. రాముడి ఫోటో తీసేసి మరొక ఫోటో పెట్టుకుంటే ఫోటో మాత్రమే కాదు, వాడి మస్తిష్కంలో ఈ భూమి పట్ల, ఈ దేశం పట్ల, ఈ సంస్కృతి పట్ల, ఈ దేవాలయం పట్ల వాడికి శ్రద్ధ ఉండదు. అంబేద్కర్ చెప్పాడు ఈ మాట, ఒక మాట. అంబేద్కర్ 1935 సంవత్సరంలో ఒక సభలో మాట్లాడుతూ, హిందూగా నాకు తెలియదు,